రామాయపట్నం పోర్టును సింగపూర్ నుంచి వచ్చిన ప్రభుత్వ ప్రతినిధులు సందర్శించారు. అమరావతి ఎకనామిక్ రీజియన్లో భాగంగా ప్రకాశం జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించేందుకు బృందం పర్యటించింది. తీర ప్రాంతంలో కీలకమైన పోర్టు నిర్మాణ పురోగతిని పరిశీలించి నిర్వహణ సామర్థ్యం, లభించే ఉపాధి అవకాశాలు, విస్తరణ ప్రణాళికలు, దీని ఆధారంగా చుట్టుపక్కల జరిగే అభివృద్ధి, పోర్టుకు అనుసంధానమైన రోడ్డు, రైలు రవాణా సౌకర్యాల గురించి పోర్టు అధికారులతోనూ భూసేకరణ అధికారులతో బృందం సభ్యులు చర్చించారు. ఆ వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులు తెలియజేయగా సింగపూర్ ప్రతినిధులు సంతృప్తి వ్యక్తం చేశారు. బృందంలో సింగపూర్ ఎకనామికల్ డెవలప్మెంట్ బోర్డు తరపున ఎకనామిక్ కన్సల్టెంట్ చువా, సింగపూర్ కోఆపరేషన్ ఎంటర్ప్రైజ్ తరపున థాయ్, నిషా, వాణిజ్య పరిశ్రమల శాఖ తరపున ఫ్రాన్సిస్ ఉన్నారు. బృందం వెంట కందుకూరు సబ్ కలెక్టర్ హిమవంశీ, డిఆర్ఓ చినబాబులేసు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాజశేఖర్, మారిటైమ్ బోర్డ్ ఈఈ శివరాం, పోర్టు టెక్నికల్ డైరెక్టర్ సుధాకర్ రావు తదితరులు పాల్గొన్నారు. Total the capacity of the port is 138 million. Developing only phase 1 is 4. Another 6 more bus capacity. Yeah. Around 75 acres. So actually that land, all these public. No, that land belongs to that land belongs to. Sir. This is a multi-purpose bed. The total length of the bed is 3 beds, it is 900 meter long. The construction work is under progress. Some of the I think all these officers from different departments. Fisheries. Good evening, sir. I'm B. Srinivasarao, Joint Director. Project director to micro irrigation. Micro irrigation. Our aspirations. So, అమరావతి, తర్వాత ఎస్ట్వైల్ గుంటూరు, తర్వాత ప్రకాశం జిల్లాలు కలిపి ఒక ఎకనామిక్ జోన్ కింద ప్లాన్ చేయాలనే ఉద్దేశంతో స్టడీ చేయడానికి అని చెప్పి మనకి సింగపూర్ నుంచి ఒక డెలిగేషన్ వచ్చింది. వారు ప్రకాశం జిల్లాలో జరుగుతున్నటువంటి ఎకనామిక్ యాక్టివిటీసు అండ్ జియోగ్రాఫికల్గా ఎట్లా ఉన్నది ఏరియా, ప్రొఫైల్ ఎట్లా ఉంది, అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఎక్కడ ఉన్నాయి అనే దాని మీద స్టడీ చేసడానికి ఈరోజు రావడం జరిగింది. వారు ఆఫ్టర్నూన్ అంటే మార్నింగ్ బాపట్ల చూసుకొని ఆఫ్టర్నూన్కి వారు వచ్చారు. వారు ఈ రామాయపట్నం పోర్ట్ని వెళ్ళి సందర్శించడం జరిగింది. ఆ తర్వాత మనం జిల్లా గురించి ఒక ప్రజెంటేషన్ జిల్లా అధికారులతో కలిసి వారికి జిల్లా మీద కంప్లీట్గా ప్రజెంటేషన్ ఒకటి ఇవ్వడం జరిగింది. అండ్ మన జిల్లాలో జరుగుతున్నటువంటి వేరియస్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అట్ ద సేమ్ టైం ఇండస్ట్రీస్ క్లస్టర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయనే దాని మీద, తర్వాత ఫ్యూచర్లో ఏ విధంగా ప్రకాశం జిల్లా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అనే దాని మీద కూడా మనం జిల్లా తరపున కలెక్టర్గా నేను ఒక ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వారు అవన్నీ కూడా పరిగణలోకి తీసుకున్నారు అండ్ ఇంటరాక్షన్ జరిగింది. తర్వాత వాళ్ళు ఇచ్చిన సజెషన్స్ ఇవన్నీ కూడా తర్వాత మళ్ళీ మనకి కమ్యూనికేట్ అవుతాయని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాము. సో ఈ ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి వివిధ రిసోర్సెస్ ఎలాగ స్ప్రెడ్ అయి ఉన్నాయి, వాటర్ రిసోర్సెస్ ఎట్లా ఉన్నాయి, ఇండస్ట్రీ క్లస్టర్స్ ఎక్కడెక్కడ ఫామ్ అయినవి, దీనికి ఉన్నటువంటి యూనిక్ రిసోర్సెస్, స్ట్రెంగ్త్స్ ఇవి ఎట్లా ఉన్నాయనే దాని మీద కూడా మనము డీటెయిల్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా చాలా సంతోషించారు. అట్ ద సేమ్ టైం ఇన్ఫర్మేషన్ వాళ్ళకి కావాల్సిన విధంగా మనకు కూడా ఇవ్వడం అనేది జరిగింది. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం
మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పిఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramannursing.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.